సార్ నమస్కారం. నమస్కారం. నిన్న ఫామ్ హౌస్లో జరిగిన అంటే అది నాటకమా లేదంటే నిజంగా జరిగిందా? ఇదంతా అనుమానం, అంటే జనాల్లో అనుమానాలు ఉన్నాయి, రాజకీయ వర్గాల్లో అనుమానాలు ఉన్నాయి. బీజేపీకి తెలంగాణ ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి ఒక యుద్ధ వాతావరణం ఉంది రాష్ట్రంలో. దీన్ని ఎలా చూడొచ్చు మనం? మీకు 2-3 రకాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉందండి సార్. మొట్టమొదటిగా స్వామీజీలు కనిపించారు అక్కడ. ఎస్ సార్, ఎస్ సార్. ఈ డీల్స్లో స్వామీజీలకు పని ఏంటండి? ఇప్పుడు స్వామీజీలు ఈ రాజకీయాల్లో అమ్మకాలు కొనుగోలులో వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళకి ఎందుకు, ఇది వాళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వం దగ్గర ఎవరి దగ్గర భూమి కొట్టేస్తారు. భూమి కొట్టేస్తారు. దేనికోసం అని చెప్తారు? ఒక ఆశ్రమం పెట్టుకుంటాం, ఆధ్యాత్మిక చింతన, ధర్మ ప్రచారం, ఇది వాళ్ళ మోటో. వాళ్ళు చేయాల్సిన పని అది. మేము సర్వసంగ పరిత్యాగులు అని చెప్పుకున్న తర్వాత ఆ పని చేయాలి వాళ్ళు. అది మానేసి ఆవిడే శ్యామల యాగం చేస్తాడు అక్కడ, ఇంకొకడేమో ఏదో విగ్రహం పెడతాడు, ఎవరెవరినో పిలుస్తాడు, ఆర్థిక నేరస్తులను పోగొడతాడు అక్కడ. ఇంకొకడేమో ఇత్తడి తెప్పేలా ఉంటుంది తెలుసా మీకు? పాలు పితుక్కుంటాడు. అవును సార్, ఇత్తడి తెప్పాలి. దాన్ని చింతపండు తోమితే తళ మెరుస్తూ ఉంటుంది సార్. 5 లీటర్లు 4 లీటర్లు ఉంటాయి, ఎంత ఉంటుంది. అవును సార్. అలాంటి ముఖం ఉన్నవాడు వైజాగ్లో ఉన్నాడు, కురూపానంద స్వామి అని ఒకడు. వాడు తన ధర్మం, తను చేయాల్సిన పని మానేసి రాజకీయాలు చేస్తాం. ఆధునిక ఖజానాల కింద మారినాయి ఈ ఆశ్రమాలు. దీనివల్ల ధర్మానికి మతానికి నష్టం కదండి. ఇప్పుడు నిజంగా మంచివాళ్ళు ఉంటారు కొంతమంది, సర్వసంగ పరిత్యాగులు, ధర్మం కోసం, దేశం కోసం, మతం కోసం, మానవత్వం కోసం, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాజ్యం సస్యశ్యామలంగా రావటం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఈ దొంగలతో పాటు కలిపి కట్టేస్తాం కదా మనం, కదా. రైట్ సార్, అదే జరిగింది. ఇప్పుడు ఇదివరకు రాజుల దగ్గర ఋషులు ఉండేవారు, రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు, రాజ్యం సంక్షేమం కోరి చేసేవారు, ప్రజల సుఖశాంతుల కోసం చేసేవారు. ఇప్పుడు వీళ్ళు దొబ్బేసిన డబ్బులు దాచుకోవడానికి ఉపయోగపడుతున్నారు వీళ్ళు ఈ ఆశ్రమాల్లో. అనేక మందిని చూసాం, చంద్రస్వామిని చూసాం, గతంలో క్షుద్ర పూజలు కూడా చేసేవాళ్ళు. వీళ్ళు మీకు ఒక కమలానంద భారత్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన నిజంగా ప్రజల క్షేమం గురించి మాట్లాడతాడు, సంక్షేమం గురించి మాట్లాడతాడు, మానవత్వం గురించి మాట్లాడతాడు, అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటాడు. అటువంటి వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్లు కూడా ఉండదు. వాళ్ళకి ఆశ్రమం కట్టుకోవా బాబు 5 ఎకరాలు 6 ఎకరాలు ఇచ్చి కూడా ఉండడు మంచి పని చేసేవాడికి. ఇలాంటి దొంగోళ్ళకి, డబ్బులు దాచిపెట్టేవాడికి, హైటెక్ స్వాములు అందరికీ ప్రభుత్వాలు సహకారం చేస్తే ప్రజలు కూడా మూర్ఖుల్లాగా లంకెళ్తూ ఉంటారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? ప్రజల్లో భక్తితత్వాన్ని పెంచాలి, ఆధ్యాత్మిక చింతన పెంచాలి, పరమత సహనాన్ని పెంపొందించాలి, మనిషిని మనిషిగా గౌరవించాలి, మానవత్వం చాటుకోవాలి. ఇలాంటి మాధవుడు అనేటువంటి భావన కలిగించాలి. అది వీళ్ళ ద్వారా వస్తుంది మనకి. ప్రజలకు ఎప్పుడైతే ఒక సర్వేలెన్స్, మనకు కనిపించిన శక్తితోటి మనల్ని అదుపు చేస్తుంది అనేటువంటిది ఒక భయం, భక్తి ఉండాలి మనకి. అంటే అది సర్వేలెన్స్ అన్నమాట. సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి, మీరు చేయాల్సిన తప్పుడు పనులు ఏది కొంచెం అణుచుకుంటాడు. ఎందుకంటే దానిలో ఫీడ్ అవుతుంది సార్. ఒక లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్లో మీరు ఇంకొక అమ్మాయి వెళ్తున్నారు అనుకో, ఇక్కడ ఎవడో చూడలేదు అంటే గబక్కింద లాగేసి ముద్దెట్టేసుకుంటారు కదా మీరు, మీ వికారం. అదే మీరు ఎక్కడో ఒక చోటకి వెళ్తారు, ఇక్కడ సీసీ కెమెరాలు సర్వేలెన్స్ లేదనుకుంటే ఏం చేస్తారు? ఆ తీసి జైల్లో పెట్టేసుకుంటారు. సీసీ కెమెరాలు ఉన్నారా బాబు అంటే జాగ్రత్తకుంటారు. అదే సర్వేలెన్స్ అంటే. భక్తి పాపభీతి అంటే అదే సర్వేలెన్స్ అంటే. అలాంటి నమ్మకాన్ని పెంపొందించారు మన పూర్వీకులు. అంతే తప్ప దేవుడు ఉన్నాడో ఎన్టీ రామారావు గారిలా కృష్ణుడిలా ఎలా వచ్చేస్తాడని కాదండి. అలాంటి భావన మనకు కల్పించారు కాబట్టి ఈక్విలిబ్రియం, సమతుల్యం. అలాగా ప్రజలు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటా, అభిమానించుకుంటా, పాపభీతితోటి పేదవారికి సహాయపడతా, పుణ్యం వస్తుంది అనేటువంటి ఇలాంటి రకరకాల కార్యక్రమాలతో అలాగా సమాజం నడుస్తుంది.
అటువంటి అన్నీ ఇలా పోయినాయి అనుకోండి, ఇటువంటి సాధువులు ఇలాంటి పనులు చేస్తున్నారు అనుకోండి, మన అందరికీ నమ్మకాలు పోతాయి సార్ డెఫినెట్లీ. దేవుడు ఎవరు లేడరా బాబు, ఏం చేయడరా బాబు, ఎవరో మనం గమనించట్లేదు అనుకున్నప్పుడు మనిషి చంపేసుకుంటాడు. కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఒకళ్ళు ద్రోహం చేసేసుకుంటారు. తల్లికి, బిడ్డకి, భార్యకి, భర్తకి, అన్న తమ్ముడు అందరికి విభేదాలు వచ్చేస్తాయి. ఎవరికి ఒక రకమైన కమిట్మెంట్ ఉండదు. అప్పుడు ఏమవుద్ది, మనం వెనక్కి శరవేగంగా ఆది మానవుడు నిప్పు పుట్ట ముందు మానవుడి పరిస్థితికి వెళ్ళిపోతాం. మనం పశ్చిమాంసం తిని ఊరాళ్ళు ఆ పరిస్థితికి వెళ్ళిపోతాం. మైట్ ఈజ్ రైట్, ఎవడ బలవంతుడైతే ఆడితే రాజ్యం. అటువైపు నడుద్దామా, ఇంకా ముందుకు వెళ్దామా? ఇది ఈ స్వామీజీలు ఆలోచించాలా. ఈ స్వామీజీలు గుడ్డిగా కాళ్ళకి సాష్టాంగ నమస్కారం పెట్టుకోండి, అక్కడే గోడ తొక్కేయాలా. ఎవడ మంచివాడు ఎవడ చెట్టువాడు నువ్వు చూసుకోవాలా. ప్రజలు కూడా గుడ్డిగా పిచ్చోళ్ళలాగా ఎవడ పడితే డంకాలు పడకూడదు. ఇలా ప్రజలు ఎలా పడబట్టే వాళ్ళు అలాగే వేషాలు వేస్తున్నారు. ఇప్పుడు ఒకటి చేసేయడం అందరినీ అంటామంటే నిజంగా మంచోళ్ళు ఉన్నారు. వీళ్ళ వల్ల మంచోళ్ళు చెడ్డ పేరు వస్తుంది. నిజంగా మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద గౌరవం పోతుంది కదా వీళ్ళ వల్ల. అదొకటి. వాళ్ళకి ఏం పని, వాళ్ళకి గట్టిగా కొడదెబ్బలు కొట్టాలి వాళ్ళని పట్టుకుని. ఎవడు తప్పు చేసాడు ఎవడు తప్పు చేయలేడు అనేటువంటి పక్కన పెట్టండి, అసలు ఒకడు ఎందుకున్నావు ఆ కార్యక్రమంలో అనేటువంటి పాయింట్ మీద కొరడాదెబ్బలు కొట్టాలి వాళ్ళని తీసుకెళ్ళి. ఒక్కొక్కడికి 100 కొరడాదెబ్బలు క్రమం తప్పకుండా వారం రోజులు కొట్టాలి రోజు. అదొకటి. నెక్స్ట్, ఈ ఎమ్మెల్యేలు మమ్మల్ని కొనడానికి ప్రయత్నం చేశారు కాబట్టి మేమే సమాచారం ఇచ్చి పోలీసులు నమ్మన్నాం అని చెప్పి అన్నారు. అసలు మీరు అమ్ముడు పోతారని వాళ్ళకి ఎలా తెలుసు? మీరు అమ్ముడు పోతారని వాళ్ళకి ఎలా తెలుసు? ఇప్పుడు మీ ఇంటికాడ అపార్ట్మెంట్లో కూర్చుంటారు, మీరు పేపర్ అని వస్తాడు అక్కడ, ఓ అబ్బి వెళ్ళరా కేజీ ఎంత పేపర్ కొంటావు అంటారు కదా. అంటే వాడు పేపర్ కొంటామని తిరుగుతున్నాడు. అలాగే వాళ్ళు ఏమన్నా తిరిగారా? అయితే మీరు అమ్ముడు పోతాం అని తిరిగారా? మీరు అమ్ముడు పోతాం అని తిరిగితేనే కదా కేకెత్తారు, ఎంత అమ్ముడు పోతావు. అవును సార్, అప్పుడే కదా డబ్బులు మూటలు పట్టుకెళ్తారు. అవునే కదా, జరగాలి కదా, జరిగి ఉంటుంది సార్. మరి అంతా జరగాలన్నప్పుడు నీ దారిని నువ్వు శుభ్రంగా 2 ఇడ్లీ తినేసి నీ దారిని నువ్వు పోతుంటే ఆ గుమ్మగడికి వచ్చి రాబ్బి అని కేకేసి లోపలికి వెళ్ళి వేయించుకోవడానికి తీసుకెళ్తే తప్పేవడదే. తర్వాత పోలీసులు గట్ట వాళ్ళ మొగుడు వాళ్ళందరూ వచ్చి పట్టేసుకుని వ్యభిచారం చేస్తున్నారంటే అలా కనపడుతుంది. ఇది ఇక్కడ ఎవరిని ట్రాప్ చేశారనేది తెలియట్లేదు. మీకు ఇక్కడ ఎవరిని ట్రాప్ చేసినా ఖచ్చితంగా కేసీఆర్ గారు వీళ్ళని మడతెట్టేస్తాను చూసాడు. ప్రెస్ మీట్ కూడా ఉంది సార్, మడతాడైనా వీళ్ళని మడత పెట్టేస్తాడా. గతంలో ఇదే అనుభవం రేవంత్ రెడ్డి గారు జరిగింది, అవునా? ఇప్పుడు వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోతారు. ఇప్పుడు ఫుల్ ఖుషి అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు బీజేపీ వాళ్ళు ఎగిరెగిరి పడ్డారు, చాలా మాటలు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది అంటే తన దాకా వచ్చిన తర్వాత తెలుస్తుంది అంటారు కదా. ఆ కాజా వాళ్ళే తిన్నారనుకుంటే ఇప్పుడు ఆ కాజీ ఎలాగే పెట్టాడు ఆయన. అయితే అప్పట్లో చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు. ఇప్పుడు వీళ్ళు అమెజాన్ అడవుల్లో ఉన్న అనకొండలు ఉంటాయి కదా, బాగా బలిసి 100 అడుగులు పొడవున అనకొండలో 100 అనకొండలు కలిస్తే అలాంటి వాళ్ళ పైన ఉన్నవాళ్ళు కూడా చుట్టబెట్టి మింగేస్తారండి. వాళ్ళు సర్వశక్తిమంతులండి. వాళ్ళ సర్వశక్తిమంతులని ఎందుకంటున్నానంటే ప్రజల క్షేమం కోసం ప్రజల కోసం పనిచేసి ప్రజల సంక్షేమం కోరి దేశాన్ని ముందు తీసుకెళ్లడంలో సర్వశక్తిమంతులు కాదు. దుర్మార్గంలో, అరాచకంలో, అప్రజాస్వామిక విధానాల్లో, వ్యవస్థలను చెరబట్టడంలో వాళ్ళు సర్వశక్తిమంతులు అయ్యారు. కాబట్టి నువ్వు పద్ధతిగా రూల్ ఈజ్ ఏ రూల్ బై ఆల్ అంటే అందులో యుద్ధం చేయొచ్చు, ధర్మయుద్ధం. వాళ్ళంతా అధర్మ యుద్ధం కదా పై వాళ్ళంతా. వాళ్ళతో ఇది ఎలా తట్టుకోగలుగుతాడు? ఇవాళ మాట్లాడతాడు. ఇప్పుడు అక్కడ స్టీఫెన్ రవీంద్ర ఆయన ఉన్నాడు, రవీంద్ర గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితుడు, అది జగన్మోహన్ సత్యం. ఆయన అక్కడ పిలిపించుకోవడం కూడా చూసాడు. ఇటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడు ఈ ఆపరేషన్లో ప్రధాన పాత్ర వహించాడంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటుందా అంటే అక్కడ వాళ్ళ స్నేహానికి బీటలు వారుతాయి. మోడీ గారు, బీజేపీ, వైసీపీ చాలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్నేహంగా ఉన్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ మనిషి ఇక్కడ ప్రధాన పాత్ర వహించాడు అంటే వీళ్ళు మనకు వ్యతిరేకంగా ఆపరేషన్ ఎక్కడ జరిగింది అక్కడ కుట్లు దిగుతాయి ఆంధ్రలో. అంటే ఎంకిపల్లి సుబ్బిజావుకు వచ్చిందంటారు దీన్నే. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కూడా విచారించాలి. వాళ్ళు కూడా ఇప్పుడు లంచం ఇచ్చినోడు తీసుకున్నోడు ఇద్దరు నేరస్తులే కదా.
అవును సార్, అవును. లేదా స్టింగ్ ఆపరేషన్ అనాలి. స్టింగర్ ఆపరేషన్ నిలబడం అండి. నిన్ను ప్రొవోక్ చేసి నిన్ను అవినీతి ఊబిలోకి లాగాలని ప్రయత్నం చేయడం కూడా తప్పే. మీ అంతటా మీరు మాట్లాడుకుని నాకు డబ్బులు ఇవ్వండి. పైగా డబ్బు మూటలేటండి, డిజిటల్ పేమెంట్ ఒక్క ఆంధ్రప్రదేశ్ మద్యం షాపుల దగ్గర తప్ప క్యాష్ ట్రాన్సాక్షన్ ఇంకెక్కడ లేదు. ఐచ్ఛికం అది అంతా డిజిటల్ ట్రాన్స్ఫర్లే కదా. ఇప్పుడు సపోజ్ 100 కోట్లు టకటక మరి కంప్యూటర్ ముందు కొట్టేస్తారు. ఎవడ కొట్టమంటే కొట్టేస్తారు డబ్బు. ఒక అడ్వాన్స్ అన్నా ఏదన్నా ఇప్పుడు అంతా డిజిటల్. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక కూల్ డ్రింక్ లస్సీ ప్యాకెట్ తాగి టైం అనుకుంటారు. ఇప్పుడు ఎవరికి ఇమ్మంటే వాళ్ళు కొట్టేస్తారు డబ్బు వాళ్ళు. అంతే కదా. ఆ బ్యాగులు అడావిడి ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ ఖచ్చితంగానే. అంటే నేను బీజేపీని సమర్థించట్లేదు. దే డిజర్వ్ ఇట్. వాళ్ళకి అనుభవం రావాలి. ఎందుకంటే ఈ దేశంలో మనల్ని మించిన మునగాళ్ళు లేరు అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కదా. ఒక తెలుగువాడు కేసీఆర్ గారు మడత పెట్టేస్తాడని ఉత్తర భారత రాజకీయ నాయకుల్ని ఎప్పుడు మడత పెట్టినా తెలుగువాడే మడత పెట్టాడు. మడత పెట్టి ఇస్త్రీ చేసాడు. ఈసారి ఇంకోసారి కేసీఆర్ గారు చేస్తాడు. ఆ విషయంలో కేసీఆర్ గారికి జై. అంతే. ఇప్పుడు ఆ బాధ ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి ఇక్కడ ఏమి లేకుండా ఇప్పుడు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ప్రజల్ని. మాకు అధికారం ఇవ్వండి, మీకు ఏదైనా చేస్తూ ఉంటారు. నువ్వు ఏదైనా చేసి అధికారం అడగమంటాను నేను. నువ్వేమైనా చెయ్యి, ప్రజలకే మంచి చెయ్యి, వాళ్ళ సంక్షేమం చూడు, మంచి పరిపాలన చేయి, ధర్మాన్ని నిలబడు, రూల్ ఆఫ్ లా పాటించు, చట్టానికి రాజ్యాంగాన్ని గౌరవించు, అరాచకాన్ని అణిచివేయి. ఇవన్నీ చేసి నువ్వు అడుగు నాకు ఓటేంట్రా బాబు అని. మాకు ఓటేయకపోతే ఈ బూచోడే ఉండేస్తారు మీకు అని చెప్పేసి అక్కడ బెదిరిస్తున్నారు ఆంధ్రాలో. అంటే ఒక చర్చ జరుగుతుంది సార్. అంటే బీజేపీ పార్టీ అంటే దేశాన్ని భ్రష్టు పట్టిస్తుంది. అంటే డబుల్ ఇంజన్, సెంట్రల్లో బీజేపీ ఉండాలి, స్టేట్లో కూడా గవర్నమెంట్ ఉండాలి, డబుల్ ఇంజన్. ఇట్లా అన్ని ఏవైతే వారికి వ్యతిరేకంగా ఉండే పార్టీలు నిర్వీర్యం చేసేసి ఆ రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలనే ఇట్లాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఒక చర్చ అయితే జరుగుతుంది. 8 మంది లాగేశారు కాంగ్రెస్ సార్. అవును, ఇలాగే లాగుంటారు సార్. మీకు ఇంకోటి విషయం చెప్పమంటారా? ఒక ఇంజిన్ వీడే తట్టుకోలేకపోతున్నారు జనం. 2 ఇంజిన్లు వీడు ఎక్కడ తట్టుకుంటారండి? వాళ్ళ కళ అది కళ్ళగా మిగిలిపోద్ది. మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడ మాటలో ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేస్తా తెలంగాణలో మీరు ఎలా గెలవగలనుకుంటున్నారో ఇది సయామీ కవలలు వీళ్ళు ఎవరు ఎడదీయలేరు. ఆపరేషన్ వీణావాణి ఉన్నారు చూసారా, అవిభక్త కళలు. వాళ్ళు ఆపరేషన్ చేస్తే 2 చచ్చిపోతాయి. ఎవరు ఎడదీయలేరు. వీళ్ళదే యాస వేరైనా భాష ఒకటే, ప్రాంతాలు వేరైనా అంతరంగం ఒకటే. అక్కడ గిలితే ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ గిలితే అక్కడ నొప్పి వస్తుంది. కాబట్టి ఈ తెలుగు వాళ్ళని ఎవడో విడదీయలేరు. అప్పటికప్పుడు తాత్కాలిక భావోద్రేకాలతో ఒకళ్ళు ఏదైనా మాట అనుకున్నా కానీ వెంటనే ఒకళ్ళు సర్దుకుని ఒకరికొకరు చేయూతని అందించుకుంటారు. ఆ విషయంలో కేసీఆర్ గారు ఇక్కడ ఆంధ్ర మూలలో ఉన్న వాళ్ళని హక్కును చేర్చుకున్నాడు, నో డౌట్. అవునా? బీజేపీ వాళ్ళు అలా కాదు కదా. అక్కడ సర్వనాశనం చేసి ఇక్కడ మమ్మల్ని మా కిరీటం ఏమంటే ఇస్తారా? కాబట్టి ది డిజర్వ్ ఇట్. అయినా కేసీఆర్ గారికి ప్రమాదం పొంచుకుంది. వాళ్ళు ప్రమాదకారులు. మీరు మాట్లాడాల్సింది ఏంటంటే వాళ్ళు ఎలా గెలుస్తున్నారు, ప్రజాకంటకులుగా ఉండి ఈ దేశాన్ని ముందు తీసుకెళ్ళకపోయారు. 500 ఉండి గ్యాస్ సిలిండర్ 1100 అయిపోయింది. 70 రూపాయలు పెట్రోల్ 120 రూపాయలు అయిపోయింది. ఈ డబ్బంతా ఏమైపోయింది? 80 లక్షల కోట్లు అప్పులు చేసేసారు మీరు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ము దొబ్బేస్తున్నారు. మొత్తం సొమ్మంతా గుజరాత్ దోచిపెట్టేస్తున్నారు. ఈ మాటలు మాట్లాడాలి వీళ్ళు. మరి ఇవాళ మాట్లాడుతున్న కేసీఆర్ గారు 2018 ముందు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ మంచోళ్ళు ఇవాళ చెడ్డోళ్ళు అయ్యారా? వాళ్ళకి వాళ్ళలో మార్పు లేదు. మీలో ఎందుకు మార్పు వచ్చింది? మీ దాకా వచ్చిందనా? కాబట్టి ఇద్దరు దోషులే ఆ విషయంలో. ప్రజల పట్ల ఇద్దరు కూడా అపకారమే చేశారు. నా ఉద్దేశ ప్రకారం ఇది కాంగ్రెస్ చాలా మేలు జరుగుద్దండి, కాంగ్రెస్తో పాటు టీడీపీకి కూడా. ఎందుకంటే వాళ్ళు బాధ్యతలు ఇదివరకు. ఇప్పుడు వాళ్ళు గ్యాలరీలో కూర్చొని ఇద్దరు ఫైట్ చూస్తుంటారు ఆనందంగా. ఎవరికి గాయమైన వాళ్ళకి సంతోషమే. అంటే కింగ్ మేకర్స్ మారే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళకి మునుగోడు ఎలక్షన్ల ముందు ఇది జరగటం ఇద్దరికి డ్యామేజ్. ఆల్రెడీ కాంగ్రెస్కి చాలా గ్రాఫ్ బాగా పెరిగింది. మంచి 4 రోజుల నుంచి కాంగ్రెస్కి మెరుగ్గా ఉంది. ఓ పక్కన రాహుల్ గాంధీ సునామీలో వచ్చి అతను పాదయాత్ర చేసుకుని, రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ నాయకులు ఎంబీసీలో ఉన్నారు, మీరు రెండో బాబుని కార్యకర్తలు అందరినీ బతుమనుకున్నారు. అది ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. కరెక్ట్గా ఆ టైంకి రాంగ్ టైం ఇది. కేసీఆర్ గారు ఇప్పుడు చేయాల్సింది కాదు ఇది.
ఎందుకు చేశారో వాళ్ళ వ్యవహారాలకు ఉంటాయి. అయితే ఇది వీళ్ళు కిషన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే బీజేపీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ గురించి వాళ్ళు ప్రెస్ మీట్లో ఏం చెప్తారో చూడాలి. సార్ అదే. అయితే మొత్తం మీద ఇద్దరికి ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళని దోషులుగా నిలబెట్టారు అనుకోండి, అవును సార్ అవును. వాళ్ళే ఊరుకోరు కదా, మా పొట్టలో ఏమైతే మేము పుట్టమా అంటారు వాళ్ళు వీళ్ళకి డ్యామేజ్ చేస్తారు. ఒక వైరి పక్షానికి ఇది ఎంతో ఆనందం, ఎందుకంటే ఇద్దరు ఉమ్మడి శత్రువులు కొట్టుకుని వస్తే ఆ మూడోవాడికి లాభం కదా, అంతే సింపుల్ అయిపోయింది. హ్యాపీ సార్, అంతే హ్యాపీ. ఇది నైతికమా అనైతికమా తప్ప ఒప్ప అంటే ప్రజలందరూ అలా మారిపోయారు, ప్రజలు అలా మోల్డ్ చేసేసారు. ఆ టైప్ ప్రజలు కూడా తీసుకుంటున్నారు కదా. ఇంకా ఎదటోళ్ళు విమర్శించి హక్కు లేదు ఎవరికింది. నువ్వు ఎప్పుడైతే నాకు ఓటుకు డబ్బు వద్దు, ఓటుకు మద్యం వద్దు, కులము చూడను, మతం చూడను, ఎవడ మంచి పరిపాలకుడో అతన్ని ఎంచుకుంటారు అనుకునే భావన ప్రజల్లో కలిగి ఉన్నాడు, వాడికి హక్కు ఉంటుంది మాట్లాడడానికి. వీళ్ళు ఏమీ అనటానికి హక్కు లేదు ఎవరికింది. తప్పు చేసి దొంగతనం దొరికితే దొంగలో, దొరకకపోతే దొర, అంతే. ఈ విషయం మీద మనం వేడుక చూడాలా. వెన్ రేప్ ఈజ్ ఇన్విటబుల్ యూ ఎంజాయ్ ఇట్. ప్రజాస్వామ్య హననం జరుగుతుంది ఇక్కడ, ప్రజాస్వామ్యాన్ని అత్యాచారం చేస్తున్నారు. మీరు ఏం చేస్తారు, భరించాలా, తప్పదు. కేంద్ర పాలకులు రాష్ట్ర పాలకులు కూడా ఒకే రకంగా ఉన్నారు, ఒకే తాను కొడలి. ఇవాళ రెండు ముక్కల కింద కట్ పీసెస్ కింద మారారు. కానీ గత ఎన్నికల ముందు వాళ్ళందరూ కలిసే పనిచేశారు. ఒక నిజంగానే పరిపాలకుడిని, ఓ పద్ధతైనని విభజిత రాష్ట్రాన్ని పట్ల దాన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళాలనుకున్న కూడా మూలం కూర్చోబెట్టారు. దాని ఫలితం ఏంటి, ఇవాళ కర్మ అనేటువంటిది ఉంటుంది. ఆ కర్మ ఇవాళ మీరు అనుభవిస్తున్నారు. ఇద్దరు దెబ్బ అవుతారు. ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటున్నారు, ఇద్దరు సత్తారు. సార్ థ్యాంక్ యూ.